ఆకాశగంగ తీర్థమునే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవకు ఎందుకు వాడతారో మీకు తెలుసా? 9వ శతాబ్దంలో తిరుమల నంబి అనే ఒక భక్తుడు ప్రతిరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవకు అవసరమయ్యే నీటిని పాప వినాశనం నుండి తీసుకొచ్చేవాడు. ఇలా నిత్యం స్వామివారి సేవలో పునీతుడైన తిరుమల నంబికి వయసు మీద పడింది. తిరుమల నంబి అలా ఒక రోజు నీళ్లను తిరుమలకు తీసుకెళ్తున్నప్పుడు మార్గంలో ఒక వేట బాలకుడు ఎదురుపడి, తాత దాహం వేస్తుంది, త్రాగడానికి నీరు ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు తిరుమల నంబి, వత్స, ఈ నీరు వెంకటేశ్వర స్వామి వారి కోసం తీసుకుని వెళ్తున్నాను, కుదరదు అని చెప్పి తన దారిన తను వెళ్తున్నాడు. వెనక నుండి ఆ బాలుడు తన బాణంతో కుండకు రంధ్రం చేసి ఆ నీటిని త్రాగాడు. తిరుమల నంబి కుండ ఖాళీ అవడంతో స్వామివారి పూజకు ఆలస్యం అవుతుందని చాలా బాధపడి తిరిగి నీటిని మళ్లీ తీసుకురావడానికి పాప వినాశనమునకు బయలుదేరుతుండగా ఆ వేట బాలుడు, తాత ఎందుకంత కష్టపడతావు, ఇక్కడే నీకు ఆ నీరు ఇప్పిస్తాను అని చెప్పి అంజనాద్రి కొండవైపు తిరిగి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కొండను ఛేదించుకొని కిందకు ప్రవహించసాగింది. ఆ బాలుడి ప్లేస్ లో వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమై, ఇక మీదట ఈ ఆకాశగంగా తీర్థమునే నా పూజా పునస్కారాలకు ఉపయోగించండి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ. వేట బాలకుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా అని కామెంట్